మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసనమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి. వనం జనంతో నిండిపోతోంది. ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మంచి ఘడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర జరగనుంది. సమ్మక్క సారలమ్మ ఆగమనంతో మొదలుకుని దేవతలను గద్దెల వరకు ప్రతిష్ఠించడం, వనదేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర సందడి మొదలైంది. 2 ఏళ్లకోసారి వచ్చే జాతరకు ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మినీ మేడారంగా చెప్పుకునే మీర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయినట్లుగా జాతర కమిటీ చైర్మన్లు ఉయ్యాల అశోక్, ఉయ్యాల సుమన్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర గత 50 ఏళ్ల నుంచి చిన్న మేడారం జాతరగా విరాజిల్లుతోంది. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రాక కోసం జాతర కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 21న కోయ పూజారులు గంగాదేవి బండల నుండి వనదేవతలను తీసుకురావడంతో ఈ జాతర ప్రారంభమై 25 వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల్ మిర్జాంపేట గ్రామంలో గత 50 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా అంతకు మించి అత్యంత వైభవంగా జరుగును. ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు, కరెంటు సౌకర్యం ప్లస్ కరెంట్ సౌకర్యం, వైద్య సౌకర్యం, సీసీ కెమెరాలు ప్లస్ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు మరియు మొదలగు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. శ్రీరాంపురం మండలమే కాకుండా వివిధ మండలాల నుండి కూడా, వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. 21 బుధవారం రోజున ఉదయం 9 గంటల 10 గంటల సమయంలో కంకవనం స్టార్ట్ అవుతుంది. యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇక జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ దీపాలు, అత్యవసర మెడికల్ విభాగంతో పాటు అన్ని సౌకర్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించేలా జాతర కమిటీ చర్యలు తీసుకుంటోంది. జాతరకు పలు మండలాల ప్రజలతో పాటు పలు జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వనదేవతలను దర్శించుకోవాలని జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్లు కోరుతున్నారు. ఇప్పుడు జాతర కోసం మన జాతరలో నీటి వసతి, వైద్య వసతి, కరెంటు వసతి, బస్ సౌకర్యము, మళ్ళీ పోలీస్ సిబ్బంది సౌకర్యాలు కలిపి చేయడం జరిగింది. ఆలయ ఉత్సవ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేయడం జరిగింది. ఇక్కడకు విచ్చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులకు స్నానాలకు వాటర్ ఫెసిలిటీ, వైద్య సదుపాయాలు, అదేవిధంగా పోలీసు వారి సహాయంతో భద్రత సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి 21, 22, 23 తారీఖులో జరిగేటటువంటి జాతర ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకొని జాతరను విజయవంతం చేయవలసిందిగా అందరినీ. సిద్దిపేట జిల్లాలో మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం చేశారు. ఇక రేపటి నుంచి మేడారం జాతర ఉన్నందున సిద్దిపేట జిల్లాలోని పలు చోట్ల మినీ మేడారాలు సిద్ధమయ్యాయి. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులు జిల్లాలో పరివేద, కుటిగల్, కొమురవెల్లి, గజ్వేల్, గోవర్ధనగిరి, కొండపోచమ్మ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మినీ మేడారంకు వెళ్తారు. అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సిద్దిపేట జిల్లాలో మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం చేశారు. రేపటి నుంచి మేడారం జాతర ఉన్నందున సిద్దిపేట జిల్లాలోని పలు చోట్ల మినీ మేడారాలు సిద్ధమయ్యాయి. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులు జిల్లాలో పరివేద, కుటిగల్, కొమరవెల్లి, గజ్వేల్, గోవర్ధనగిరి, కొండపోచం ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న మినీ మేడారంకు వెళ్తారు. అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. దాదాపుగా ఒక 5,000 నుంచి 8,000 మధ్యలో ప్రతి సంవత్సరం జాతరకు రావడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో. మా దగ్గర నీళ్ళ సదుపాయం కానీ బస్ సదుపాయం కానీ
సమ్మక్క గద్దెలకు ఆనుకునే డాంబర్ రోడ్ ఉన్నది. హైదరాబాదు సిరిసిల్ల, హైదరాబాదు కరీంనగర్ 2 ఆర్టీసీ బస్సులు కూడా నడవడం జరుగుతుంది. బెజ్జంకి రూట్లో కానీ, ఇల్లంతకుంట రూట్ కానీ, చిన్నకోట రూట్ కానీ 3-4 రూట్ల వైపున చుట్టుపక్కల మొత్తం డాంబర్ రోడే ఉన్నాయి. ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని కోరుచున్నాము. మరియు రేపు 21 జాతర కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 21 రేపు సమ్మక్క సారలక్క గద్దెకు రావడం జరుగుద్ది. 22 తారీఖు సమ్మక్క గద్దెకు రావడం జరుగుద్ది. తర్వాత 23 నాడు మొక్కుబడులు చెల్లించుకొని 24 నాడు దేవతలు వనప్రవేశం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా ఈ జాతరను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఈ 4 రోజుల పాటు వ్యాపారాలు నిర్వహించడానికి కొబ్బరికాయలు, బెల్లం దుకాణాలు, అలాగే ఆట వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేసేందుకు వేలంపాట్లు నిర్వహించారు. ఇక జాతరపై పర్యవేక్షణ కనబరచడానికి ఆయా గ్రామాలకు చెందిన వారితో ఉత్సవ కమిటీలు నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా చేపట్టారు. కూటిగేల గ్రామంలో గత 30 సంవత్సరాలుగా సమ్మక్క సారలమ్మ జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లక్షలాది మంది తరలి వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, ఇక్కడ ఉన్న దేవత యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలుసుకొని చాలా మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ గత 30 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చెందుతూ చాలా వరకు కూడా తన మొక్కులను నెరవేర్చుకోవడానికి చాలా మంది వస్తున్నట్టు ఈ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. గ్రామ కమిటీ నుంచి అందరూ నిర్ణయం మేరకి ఈ గ్రామంలో 21వ తారీఖు నాడు మొదలు పెడితే 22, 23వ తారీఖు వరకు జాతర అంగరంగ వైభవం. హన్మకొండ జిల్లాలో మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరకాల నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం 260 బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యంతో పాటు మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశామన్నారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకోవాలని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ప్రయాణికులకు 260 బస్సులు కేటాయించడము. చిట్టాల పాయింట్, గన్పూర్ పాయింట్, తర్వాత పరకాల, పశువుల సంతలో మూడింటికి కలిపి 260 బస్సులు ఏర్పాటు చేసినాము. ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యం లేకుండా మంచినీళ్ళ సదుపాయము, తర్వాత మెడికల్ క్యాంపు, వాళ్ళకు వాషింగ్ రూమ్స్ అవి కూడా అరేంజ్ చేసినాము.